హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. ఈరోజు వీడియోలో మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకునే పరమాణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్తో 1/2 గ్లాసు పచ్చెనపప్పు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి అన్నం అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న బియ్యం అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, 4 గ్లాసుల పాలు అలాగే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి పరమాన్నం టేస్ట్ అనేది అంత బాగోదండి. పాలు వేసుకుంటేనే చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని, లేదంటే సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చల్లారిన తర్వాత అన్నం చూడండి మనకి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు మీకు తగ్గట్టు కన్సిస్టెన్సీ, అంటే ఇది బాగా గట్టిగా వచ్చిందండి, ఇంకొంచెం మనకి పలచగా రావాలంటే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, దానికి 1 కప్పు బెల్లం తీసుకోండి, సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లంని కరిగించుకొని వడబోసుకుందాం. నేను చాలా వీడియోస్లో చెప్పాను, బెల్లంని కరిగించేసుకొని వడబోసుకోవాలి, లేదంటే నలకలు అనేవి ఉంటాయి. నేను వడబోసేసుకున్నానండి. ఇందులోనే యాలక్కాయ పొడి అలాగే 1 టీ స్పూన్ పంచదార యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం ఐటమ్స్లో ఎప్పుడన్నా పంచదార యాడ్ చేసుకుంటే మనకి ఆ టేస్టే వేరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం తిక్కుగా అవ్వాలి మనకి. లేతపాకం తీగపాకం అదేం కాదండి, కొంచెం తిక్కుగా అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పరమాన్నంలో వేసేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని మనం పరమాన్నంలో వేసేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడానికి మన పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. సో ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా పరమాన్నం చేసుకొని వెంటనే వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసేయండి.